ఏంటి ఐషు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సిద్ధు, నా లైఫ్ ఇలా ముగిసిపోతుందేమో అనుకున్నాను. కానీ ఊహించని విధంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఇదంతా కళా నిజమా అనిపిస్తుంది. సిద్ధు, నువ్వు నాకు ప్రామిస్ చెయ్యాలి. ఏంట్రా అది? దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకే. ఎందుకలా మాట్లాడుతున్నావురా? నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానైతే నీ లైఫ్లోకి వచ్చేవాన్నే కాదు, అన్నీ ఆలోచించే నీతో జర్నీ చేయడానికి వచ్చాను. అయినా ఎందుకలా అంటున్నావు? ఏం లేదు సిద్ధు, నా లైఫ్ ఇలా ముగిసిపోతుందనుకున్నాను. మోడు బారిపోయిన నా జీవితంలోకి, మోడుగా మిగిలిన నా జీవితంలోకి ఒక వరంలా వచ్చావు. ఇప్పుడు నువ్వు మిస్ అయ్యావనుకో, అస్సలు తట్టుకోలేను. ప్లీజ్ సిద్ధు, నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన మాత్రం రానీకు. ఐషు, నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఆ, నువ్వు ఇలానే ఉందామనుకుంటున్నావా? అంటే పిల్లలు ఇలా ఏం వద్దనుకుంటున్నావా? అలా ఏం లేదు సిద్ధు, నాకు కోరికలుంటాయి కదా. నేను ఆడదాన్నే, అమ్మతనం చూడాలని నాకు ఉంటుంది. కానీ మా హస్బెండ్ ఇంతవరకు నేను అతని దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు పిల్లలంటే తను అనుమానిస్తాడు కదా, అందుకని ఆ విషయం ఆలోచించదలుచుకోలేదు. సరేరా, నా వల్ల నీకే ప్రాబ్లం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ చెయ్యి మాత్రం వదలను. నేను నా లిమిట్స్లో నేనుంటాను. నీ లైఫ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయను. నన్ను నమ్ము. ఏంట్రా సడన్గా వచ్చేసి ఇక్కడి నుంచున్నావు? ఏం లేదు సిద్ధు, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? చెప్పాలంటే ఏంటోలా ఉంది. పర్వాలేదు, చెప్పరా. మనిద్దరం ఒకటే కూడా ఇంకేంటి చెప్పు. ఏదైనా ఓపెన్గా డిస్కస్ చేయొచ్చు నాతోటి. ఏం లేదు సిద్ధు, అనుకోకుండా కలిసాము. ఏ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అదే నాకు దిగులుగా ఉంది. ఏం కాదులేరా, అవన్నీ నేను చూసుకుంటాను. చెప్పాను కదరా, నేను నీ లైఫ్లోకి వచ్చానంటే నీకెటువంటి ప్రాబ్లం ఉండదు. నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. అనవసరంగా దాని గురించి ఆలోచించి ఈ హ్యాపీ మూడ్ మాత్రం పాడు చేయకు. ఏం పాడు చేశాను? అంటే సడన్గా ఇలా డల్ అయ్యావు కదరా. అలా ఏం లేదు సిద్ధు, నా భయం నాకుంటది కదా. సరే కానీ వచ్చిలా పైన నిల్చోవడం బాలేదు. ఒకసారి కిందికి వెళ్దామా? మళ్ళీ ఎందుకు? చూసావా, నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎందుకని అనొచ్చుగా. మళ్ళీ ఎందుకనంటే ఏంటి అంటే దానికి ఆన్సర్ ఏంటో చెప్పనా? ఇంకోసారి కలుద్దామని ఇండైరెక్ట్గా నువ్వే హింట్ ఇస్తున్నట్టు. అదేం లేదులే సిద్ధు, అసలు ఇది ఎలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు. నమ్మలేకపోతున్నాను, నేనేనా ఈ తప్పు చేసిందని. తప్పు జరిగిందని ఎందుకు అనుకుంటున్నావు? ఇద్దరం ఇష్టపడ్డాము, రెండు మనసులు కలిశాయి, రెండు శరీరాలు ఏకమయ్యాయి. ఇంకా ఏముంది ఇందులో? దీన్ని తప్పని మాత్రం అస్సలు అనొద్దు. మన ప్రేమకు ఇదొక అందమైన అనుభూతి. ఇలాంటి మాయమాటలు నాకే చెప్తున్నావా? అందరు అమ్మాయిలకి చెప్తున్నావా? చూడైసు, నా లైఫ్లో ఇలా ఒక అమ్మాయిని దగ్గర తీసుకున్నానంటే అది నువ్వే. నువ్వెక్కడ ప్రామిస్ చేయమన్నా చేస్తాను. అర్థమైందా? సరే కానీ ఇందాక నీతో ఏదో మాట చెప్పడం మర్చిపోయాను. ఇందాక నీతో ఒకటి చెప్పడం మర్చిపోయాను. అవునా, ఏంటది? ఏం లేదు, అదిలా పబ్లిక్గా మాట్లాడేది కాదు. బెడ్రూమ్లోకి వెళ్ళామనుకో, చెవిలో చెప్పేది.
ఇలాంటి వెధవేషాలు వద్దులే కానీ ఈ రోజుకి చాలు. ఇంక వెళ్ళు. ఇది చాలా అన్యాయం రా. ఒక్కసారికే పంపించేస్తున్నావా? ఎలా చెప్పు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇష్టంగా కలిసామా లేదా, అసలు ఎన్నిసార్లు అనేది ఇంపార్టెంట్ కాదు. అర్థమైందా? వెధవేషాలు లేకుండా వెళ్ళు. నేను వెళ్ళాలంటే నువ్వు ఇంకోసారి బెడ్రూమ్కి రావాల్సిందే. ప్లీజ్ బంగారం. ఇందాక నేనొకటి మర్చిపోయాను. ఏంటది? చెప్పాను కదా, అదిలా పబ్లిక్గా చెప్పకూడదు. బెడ్రూమ్లోకి వెళ్ళి నేను నీ మీద పడుకొని 2 కళ్ళు గట్టిగా మూసుకుంటే నీ చెవిలో ఒక చిన్న మాట చెప్తాను. ఓహో. అప్పుడు బాగుంటుంది. మ్మ్. ఇంత పబ్లిక్గా చెప్పకూడదు. అర్థమైందా? దా వెళ్దాం. వద్దులే సిద్ధు, మ్మ్. ప్లీజ్. ఐషు, ఇంతగా అడిగించుకోవడం బాగోదు కానీ నువ్వు వస్తావా, నిన్నెత్తుకొని వెళ్ళిపోమంటావా? నా ఇంట్లో నీ డిమాండ్ ఏంటి? ఇక్కడ నీ ఇల్లు నా ఇల్లు కాదు. నువ్వే నా మనిషివైనప్పుడు ఇక నువ్వేరు నేవేరు కాదు. అర్థమైందా? చూడు బంగారం, ఈరోజు నుంచి ఈ ఐషు బంగారం నా సొంతం. అర్థమైందా? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ బంగారం చేయని అస్సలు వదిలిపెట్టను. అర్థమైందా? పిచ్చి బంగారం, ఎన్నో కలలు కన్నారని గురించి నిన్ను ఈ రోజు నుంచి చాలా హ్యాపీగా ఉంచుతాను. ఎంత హ్యాపీగా ఉంచుతానో మాటల్లో చెప్పను, హ్మ్. చేతల్లో చూపిస్తా. ఓకేనా? బెడ్రూమ్లోకి వెళ్దామా? సరే. ఐషు, ఏంట్రా మాట్లాడాలన్నా? చెప్పరా ఐషు, ఏమో మాట్లాడాలన్నావేంటి? ఏం లేదు సిద్ధు, ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా. మా హస్బెండ్ సంగతి నీకు తెలిసిందే. ఆయనకి ఎలాగూ పిల్లలు కలగరు. మనం ఇప్పుడు కలుస్తున్నాం కాబట్టి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోపోతే లైఫ్స్ డిస్టర్బ్ అవుతాయి కదా. చూడరా, నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ఏ ప్రికాషన్స్ అక్కర్లేదు. నేను చూసుకుంటా అంటున్నాను కదా. ఏమో సిద్ధు, ఎందుకైనా మంచిది. ఒకసారి ఆలోచించు. సరేలే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు బెడ్ మీదకి వెళ్దాం పదా. బెడ్ మీదకి వెళ్ళాక ఇద్దరం కంట్రోల్ చేసుకోలేము. ఇప్పుడే మాట్లాడుకుని ప్రికాషన్ తీసుకుని వెళ్దాం. ప్లీజ్ సిద్ధు, నువ్వు అలా చేస్తుంటే నేను అసలు ఆగలేకపోతున్నాను. ఐషు, ఇంత అందాన్ని ఇన్నాళ్ళు ఎలా వదిలేసావురా? నేను చాలా హ్యాపీ తెలుసా. కుందనపు బొమ్మ లాంటి ఇంత అందమైన అమ్మాయిని ఈరోజు అనుభవించబోతున్నాను. సరే కానీ ఒకటి అడుగుతా, నిజం చెప్తావరా? అడుగు, పర్లేదు. నువ్వు ఫస్ట్ ఏ ఇయర్లో సెక్స్ చేసావు? నువ్వు చెప్తే నమ్మవు సిద్ధు. ఇంతవరకు సెక్స్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజమే సిద్ధు, పెళ్లికి ముందు ఎవరితోని ప్రేమలో లేను, ఎవరితోనూ తిరగను కూడా తిరగలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఏజ్డ్,
తను దానికి పనికిరారు. అందుకని ఇలాగే ఉండిపోయాను. అది కాదురా, నువ్విలా చెప్తుంటే నమ్మలేకపోతున్నాను. నిజం సిద్ధు, నేను ఆడదాన్ననే విషయం ఈ క్షణంలో ఇప్పుడే నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఒక మగవాణ్ణి ఇలా దగ్గరగా చూసింది, దగ్గరగా పట్టుకుంది కూడా లేదు. చాలా హ్యాపీ సిద్ధు. లైఫ్లో నాకు ఇటువంటి రోజు వస్తుందని అనుకోలేదు. నిజం సిద్ధు, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వే గాని కలవకపోతే నా లైఫ్ ఇలాగే ఉండిపోయేది. ఆడతనానికి అర్థం తెలియకుండానే నా జీవితాన్ని ముగించేసేదాన్ని. సరేరా సిద్ధు, నువ్వు చెప్పినట్టే కలుద్దాం. థ్యాంక్ యూరా. నేను నిన్ను ప్రేమించిన దానికి నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సరే సిద్ధు, నువ్వు చెప్పింది ఓకే, కానీ కొంచెం ప్రికాషన్స్ తీసుకుందాం. చూడరా, ప్రికాషన్ తీసుకున్నామనుకో కండోమ్ సాటిస్ఫాక్షన్ ఉండదంటారు. ఎందుకంత రిస్క్? అది లేకుండా ట్రై చేద్దాం. ఒకవేళ ఇబ్బంది అనిపించింది అనుకో, అప్పుడు కండోమ్ వాడదాం. ప్రజెంట్ మాత్రం డైరెక్ట్గా కలుద్దాం. సరే సిద్ధు, నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావు కదా, కానీ ఒకటి విను. నాకు ఫస్ట్ టైం. కొంచెం స్మూత్గా చెప్పు ప్లీజ్. అర్థం చేసుకో. ఎందుకంటే సెక్స్ అంటే భయమేసేలా చేయకు. అర్థమైందా? ఓకేరా, బెడ్రూమ్కి వెళ్దామా? వెళ్దాం పదా. ప్లీజ్ సిద్ధు, తొందరగా రా సిద్ధు. ఏదో ఒకటి చేయి సిద్ధు. సిద్ధు, ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు? అదేంట్రా అలా అన్నావు? ఏం లేదురా, నా జీవితంలోని మర్చిపోలేని క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అది నువ్వేరా. సెక్స్ అనేది ఎంత అందంగా ఉంటుందని ఇప్పటి వరకు నాకు తెలియదురా. చుక్కలు చూపించావు కదరా, నిజంగా అందుకనేరా. ఒక రిలేషన్ ఏర్పడితే ఆడమగ మధ్య చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఇందులో అంత గొప్పతనం ఉంటుందంటే విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నానురా. నీతో ఇలా కలిసాక అసలు నాకు ప్రపంచమే వేరేలా ఉందిరా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నాళ్ళు ఇంత మిస్ అయ్యానా అని బాధగా కూడా అనిపిస్తుంది. ఓకేరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడి నుంచి హ్యాపీగా ఉందాం. ఏమోరా, నిన్నిప్పుడు పంపించాలని లేదు. నీతో ఇలాగే ఉంటూ ఈ ఎంజాయ్మెంట్ని కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఉండాలని ఉందిరా. ప్లీజ్ రా, నాతో ఉండిపో బంగారం. నీకేం కాదురా, నీ లైఫ్లో నేనుంటాను. రెగ్యులర్గా మనం కలుద్దాం, హ్యాపీగా ఉందాం. సరే సిద్ధు, మనం ఇలా ఎన్ని రోజులకు ఒకసారి కలుద్దాం చెప్పు? వీక్లీ వన్స్, ఓకేనా? వీకా? అమ్మో, అన్ని రోజులు ఆగలేనురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు నేను ఫోన్ చేస్తాను. నా దగ్గరికి రా ఒకసారి. ఒకసారి కలుద్దాం. మళ్ళీ ఈవినింగ్ మా వారు నైట్ వస్తారు, లేట్ అవుతుంది. అప్పుడు ఒకసారి కలుద్దాం హ్యాపీగా. రోజుకి 2 సార్లు సెక్స్ చేద్దాం. ప్లీజ్ రా, నా కోసం ఇది చేయి బంగారం. సరేరా, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి మ్యాక్సిమం 2 times ట్రై చేద్దాం, లేకపోతే ఒక్కసారన్నా చేద్దాం. సరే, ఒకసారి చేసావనుకో 2 rounds చేద్దాం. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఆ రోజంతా గడిపేస్తాను. అర్థమైందా? ఏదో ఒకటి చేస్తాలేరా, దాని గురించి అంత ఆలోచించకు. నిజంగా రా, చాలా బాగుందిరా. ఇందాక నా మీదుండి నువ్వు అలా గట్టిగా చేస్తుంటే
నిజంగా మైండ్ బ్లాక్ అయిందిరా. తట్టుకోలేకపోయాను అసలు. నువ్వు నిజంగా ఎక్స్పీరియన్సే కదా? చచే అదేం లేదు. అదేమీ లేకపోతే నీకు అన్ని యాంగిల్స్ ఎలా తెలుసురా? నాతో 3 యాంగిల్స్ చేసావు ఇప్పుడు. నీకేం తెలియకుండా అది ఎట్లా తెలుసు? అన్ని వీడియోలు చూస్తాలేరా. ఓహో, సరేలేరా. నువ్వేం చెప్పినా నమ్ముతానులే, కానీ నాకు మాత్రం రోజుకు ఒక్కసారైనా సెక్స్ కావాల్సిందే. నన్ను ఇలాగే సాటిస్ఫై చేసేళ్ళు, ఓకేనా? సరే వెళ్దాం మరి. అప్పుడే వద్దురా, ఇంకొకసారి కలుద్దాం. ఇంకొకసారి హ్యాపీగా కలిసి అప్పుడు వెళ్ళిపోదాం, సరేనా? సరేరా.